ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవుని యొక్క ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనల్ని దేవుడు పిలుచుకున్నది కూడా ఆయన యొక్క ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని చెప్పి. మరి దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మనం కావాలంటే దూషించే వారముగా, కీడు తలపెట్టే వారంగా కాకుండా మనం దూషించే వారిని, మనల్ని బాధ పెట్టే వారిని దీవించే వారంగా మనం ఉండాలి. ఎవరైతే మన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, మనల్ని బాధ పెడుతున్నారో వారి గురించి ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాం. దేవుడు ప్రేమమయుడు గనుక మనము కూడా ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాం. కీడుకు ప్రతి కీడు చేసేవారంగా కాకుండా, దోషణకు ప్రతి దోషణ చేసేవారంగా కాకుండా, దీవించే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాం. ఎందుకు మనం దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కాలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నామంటే, కీడుకు ప్రతి కీడు చేసేవారముగా, దోషణకు ప్రతి దోషణ చేసేవారంగా మనం ఉంటున్నాం కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ఉదయకాల సమయంలో కీడుకు ప్రతి కీడు చేసేవారుగా కాకుండా, దోషణకు ప్రతి దోషణ చేసేవారుగా కాకుండా దీవించేవారుగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు